హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఐయూప్యాక్ నామెన్క్లేచర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది వీడియో అనేది 3 పార్ట్స్ కింద రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క పార్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఎందుకంటే 3 మినిట్స్ వీడియోలో మనం అన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయలేం కదా. సో ఒక 3-4 క్వశ్చన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ కాంపౌండ్ అనేది ఏమిచ్చారమ్మా, CH2 డబుల్ బాండ్ CH, C డబుల్ బాండ్ O, CH డబుల్ బాండ్ CH2. అండ్ నెక్స్ట్ సక్సినిక్ యాసిడ్ ఇచ్చారు అండ్ అలాగే Cl3CCHO ఇచ్చారు. సో ఫస్ట్ ఈ 3 యొక్క ఐయూప్యాక్ నామెన్క్లేచర్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి CH2 CH, C డబుల్ బాండ్ O, CH డబుల్ బాండ్ CH2. ఇక్కడ వచ్చేసరికి మనం నంబరింగ్ అనేది మనం ఫ్రంట్ నుండి ఇవ్వచ్చు అండ్ అలాగే బ్యాక్ నుండి కూడా ఇవ్వచ్చు. మీరు ఫ్రంట్ నుండి ఇచ్చినా బ్యాక్ నుండి ఇచ్చినా నెంబరింగ్ అనేది ఒకటే వస్తుంది. సో ఫస్ట్ ఈ నేమింగ్లో ఫస్ట్ ఏం నేర్చుకుంటామమ్మా, ఫస్ట్ మనం ప్రిఫిక్స్ అనేది రాయాలి, ప్లస్ తర్వాత రూట్ వర్డ్, తర్వాత ఇక్కడ సఫిక్స్ అనేది రాయాలి. సో ప్రిఫిక్స్లో కూడా మనం ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అనేది రాస్తాము. సెకండరీ ప్రిఫిక్స్లో మనం సబ్స్టిట్యూయెంట్స్ అనేవి మెన్షన్ చేస్తాము అండ్ అలాగే రూట్ వర్డ్. ప్రైమరీ ప్రిఫిక్స్లో ఏమో మనం సైక్లోవా బైసైక్లోవా అవన్నీ చూసుకుంటాము అండ్ అలాగే రూట్ వర్డ్ వచ్చేసరికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనేది ఫోకస్ చేస్తాము అండ్ అలాగే సఫిక్స్ వచ్చేసరికి అది విచ్ కైండ్ ఆఫ్ బాండింగ్, అంటే మెయిన్లీ ప్రైమరీ సఫిక్స్లో విచ్ కైండ్ ఆఫ్ బాండింగ్ అనేది చూస్తాము అండ్ అలాగే సెకండరీ సఫిక్స్లో ఫంక్షనల్ గ్రూప్ అనేది చూస్తాము. సో ఓవరాల్ ఇక్కడైతే ప్రిఫిక్స్ రాయడానికి ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ అనేవి లేవు, ఓన్లీ 1 ఫంక్షనల్ గ్రూప్ అండ్ డబుల్ బాండ్ అనేది మాత్రమే ఉంది. ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ అనేవి కూడా లేవు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం రూట్ వర్డ్ ఏముందమ్మా, ప్రిఫిక్స్ లేదు. సో ప్రిఫిక్స్ నేను రిప్రజెంట్ చేయను. రూట్ వర్డ్ చూసుకుంటే 5 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో 5 కార్బన్స్ చూసుకుంటే దాన్ని మనం పెంట్ అంటాము. వెరాస్ 2 ఈన్స్ ఉన్నాయి, అంటే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో అందుకే పెంట్ అని రాస్తాము. ఏ పొజిషన్స్లో ఉన్నాయి డబుల్ బాండ్స్, 1 and 4 పొజిషన్స్. సో డై ఈన్ 3 థర్డ్ పొజిషన్లో C డబుల్ బాండ్ O అనేది ఉంది. ఇక్కడ ఓన్ అనేది వస్తుంది, ఈ తర్వాత O వస్తుంది. సో రెండు ఆల్ఫాబెట్స్ కూడా ఓవెల్ లెటర్స్ కాబట్టి మనం ఈని క్యాన్సిల్ చేసి 3 ఓన్ అని రాస్తాము. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఐయూప్యాక్ నేమింగ్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కూడా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.